వామ్మో 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 ఏంద్రా ఈ జనాలు స్వామి. నా జీవితంలో నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో 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 సినిమాల్లో ఆడే ఫంక్షన్స్ కూడా చూశాను నేను. ఇంత జనం ఉండారేంట్రా నాయన దేవుడా, ఇంతమందా? అయినా కానీ ఇంతమందా అస్సలు షాక్ అయిపోతున్నా నేను. అల్లయితే అభిమానం ఉండొచ్చు, మరి ఇంతనా? నేను పవన్ కళ్యాణ్ అభిమాని, కానీ పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా ఇంతమంది రారా బాబు? మరి ఇంతనా? ఇంత పిచ్చా? మళ్ళీ గేమ్ ఎందుకు? జగన్ అంటే అంత పిచ్చి దేనికి? పిచ్చి మీకు అంత అంత పిచ్చి ఎందుకురా? జగన్ అంటే ఏం చేశాడని? ఏదో పథకాలు ఇస్తున్నాడు అంతే కదా. పథకాలు ఇస్తే అభిమానులు అయిపోతారా? ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ అన్న ఉన్నాడు. పవన్ కళ్యాణ్ అనే సినిమాల్లో విలన్లు కొట్టేస్తాడు, అన్నీ చేస్తాడు, డైలాగులు చెప్తాడు, మేము అభిమానులమే అట్లని చెప్పి ఆయన ఇది ఏంద్ర? ఇది ఆంధ్రప్రదేశ్కి ఏమవుతుందిరా? ఏంది ఇంతమంది జనమా? వామ్మో వామ్మో వామ్మో. నేను అల్లా అయితే కళ్ళు ఆరపు కన్నా చూడాలి ఎప్పుడైనా అనిపిస్తుంది, ఇట్లా అనిపిస్తుంది. ఇంతమంది దగ్గరగా దాదాపుగా 300 ఎకరాల్లో 280 ఎకరాలు అన్నారు, కానీ 300 ఎకరాలు వేసుకోండి. 300 ఎకరాల్లో దాదాపుగా 10 లక్షల మంది. ఇంతమంది జనాలు ఒక్కడి కోసం వెళ్ళారంటే అబ్బా, నిజంగా నాకు తెలిసి భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఏ దేశంలోనూ ఏ స్టేట్లోనూ ఏ రాజకీయ నాయకుడికి ఇంతమంది అభిమానులు పోయింది దాఖలే లేవు ఇంతవరకు చరిత్రలోనే. ఏంది అసలు నిజంగా? మీరు నాకు తెలిసి ఇది కానీ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇంక లోకేష్ వదిలేని పక్కన పెట్టేసేయండి, వాళ్ళు కానీ ఈ సభ ఇంక వేస్ట్, వాళ్ళు అనవసరం. ఇదే అసలు జనాలు చూడండి, అక్కడ పోయిన వాళ్ళందరూ ఎట్లున్నారు తెలిసిన? ఏదో డబ్బులు ఇస్తే పోయిన వాళ్ళు మాదిరిగా లేరు వాళ్ళు. ఆ బ్యానర్లు పట్టుకోవడము, ఆ కటౌట్లు పట్టుకోవడము, ఆ చేతికి పచ్చబొట్టు పొడిపించుకోవడము, అవ్వాళ్ళు, తాతలు, ముసలోళ్ళు, ముద్దగోళ్ళు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, అసలు తేడానే లేకుండా మొత్తం అందరూ నా స్వామి రంగా ఏపీలో సగం మంది జనాభా ఆడే ఉన్నారు అనిపిస్తుంది. దేనికి ఇంకా అసలు వీళ్ళు పోటీ చేయడం కూడా అనవసరమని అనిపిస్తుంది నాకు తెలిసినంత వరకు అయితే. ఈ జనాలను చూసి నేను ఇంతకుముందు భీమిలిలో జరిగినప్పుడు కూడా చూసాను, ఏదోలే అనుకున్నా. ఈ రోజు రాయలసీమలో పెట్టారు నా స్వామి రంగా. నాగార్జున సినిమా అయితే ఉంది కదా, నా స్వామి రంగా, ఆ డైలాగ్ వస్తుంది. ఇంతమంది జనాభా నేను అసలు ఊహించలేదు, కానీ ఏదో 10 లక్షల మంది వస్తారు అనుకున్నాను. బట్ సరేలే ఏదో అవుతుందిలే అనుకున్నా. కానీ నేను ఎప్పుడు ఓపెన్ చేయను సాక్షిది, ఇవంతా ఏదోలే మామూలులే పెడతా అంటారులే అనుకున్నా. ఎందుకంటే మనం ఎప్పుడు ఈనాడు, TV5 ఇట్లాంటివి కదా మనం చూసేది. వాళ్ళేమో ఖాళీ కుర్చీలను పెడతా అన్నారు. ఏడా చూస్తే అసలు ఖాళీ కుర్చీ ఏడా కనిపించట్లా. అసలు కాలు పెట్టడానికి సందే లేదురా బాబు స్వామి. తిరుమలలో వెంకటేశ్వర స్వామికి దర్శించుకోవడం పోయినప్పుడు షెడ్యూల్ వేసేస్తారు చూడు, జనాలనే సందు కూడా ఉండదు. సో దానికంటే ఇంకా క్యూలో ఎంతమంది ఉన్నారు ఏంటారు బాబు స్వామి. మరి ఇంతనా? అభిమానం ఉండొచ్చు కదా అండి, మరి ఇంత అభిమానం ఉండవచ్చు. ఏం చేశాడని జగన్? పథకాలు ఇచ్చాడు, పథకాలు ఇస్తే మాత్రం అభిమానులు అయిపోతారా? అసలు ఏందమ్మా నాకు ఇప్పుడు దీన్ని చూసి అర్థమైంది ఏమంటే, ఒక పేదవాడికి వాడికి ఏదైనా సహాయం చేస్తే వాడు జీవితాంతం బతుకున్నంత వరకు ఆ సహాయం చేసిన వాడిని గుర్తుపెట్టుకుంటాడు. వాడి కోసం వాడు ఏమైనా చేస్తాడబ్బా. అది ఆంధ్రప్రదేశ్ జనాల లక్షణాలు అవి. నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఇంకా మా పవన్ కళ్యాణ్ అన్న పోటీ చేయడం వేస్ట్ అనుకుంటున్నా. ఎందుకంటే ఈ జనాలను చూసి నాకు ఇవాళ అయితే మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏదైనా వీడియో చేయాలన్నా కానీ నాకేం అర్థం కావట్లేదు పవన్ అన్న మీద పాజిటివ్గా. ఏమని చేయాలి నేను పాజిటివ్గా? ఏమని పెట్టాలి? ఆ పవన్ అన్న ఏదైనా మీటింగ్స్కి వస్తే ఏమి చేస్తాడనేది చెప్పడు, ఆయన ఏం మాట్లాడతాడో తెలియదు, ఏం చెప్తున్నాడో తెలియదు. అసలు ఆయన మాట్లాడేది ఆయనకే అర్థం కావట్లా. ఎంతసేపు జగన్ దించాలి, జగన్ నువ్వు ఏం చేస్తావో చెప్పానంటే అది చెప్పడు. ఆ టీడీపీకి ఒత్తాస పడుకుంటా అంటాడు. ఆ టీడీపీ వాళ్ళు మండిపోతున్నారు, ఇంకా పార్టీ పోతుందేనని. వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఈయన ఏం చేస్తాడో చెప్పడు. ఈయనేమో అన్ని చేసి వాళ్ళని పట్టించుకోకుండా ఈయన చేసింది చెప్పింది చేసుకుంటా పోతున్నాడు. జనాలు ఏమో ముద్ర వేయించుకుంటున్నాడు. ఆ జనాలు చూడండి, ఇంక దేనికి ఇంక పోటీ చేయడం కూడా అనవసరం నన్ను అడిగితే. ఊరికే గుమ్మున హైదరాబాద్లోనే అట్లా ఉన్నారు వాళ్ళు. గుమ్మున పవన్ అన్న సినిమాలు చేసుకొని గుమ్మున ఆడిపో. టీడీపీ ఎలాగా ఆయనకు వయసు అయిపోయింది, ఇన్నాళ్ళు అనుభవించినారు, బాగానే ఉంది. ఇంక లోకేష్ అంటావా, ఆయనకి బిజినెస్లు ఉన్నాయి, జన ఎక్కడికో వెళ్ళిపోతాడు.
నాకు తెలిసినంత వరకు ఇప్పుడు జగన్ అన్న, ఎందుకంటే ఈయన పెట్టే పథకాలు అందరికీ అందుతాయి, అన్ని వర్గాలకు అందుతున్నాయి. కోపం వస్తుంది ఊరికంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి, బాగా బడా బాబులకి వాళ్ళ కోపం అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర పని చేసే వాళ్ళు ఉండరు కదా, వాళ్ళ దగ్గర పని చేసే వాళ్ళు ఉండరు, పోరు. ఎందుకంటే వీళ్ళు డబ్బులు చేసే పనికి పోరు కదా అని వాళ్ళ బాధ వాళ్ళది. వాళ్ళకి ఎలాగో తక్కువ, కానీ వాళ్ళ బాధ వాళ్ళది. ఏం చేద్దాం, పేదలకి ఇవ్వడం వాళ్ళకి నచ్చదు. వాళ్ళు అటువంటి వాళ్ళంతా టీడీపీకి సపోర్ట్ చేస్తూ అంటారు. ఈ జనాలను చూస్తే వాళ్ళకే అర్థమైపోతుంది. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, పవన్ అన్నకి నా సలహా, అన్న నువ్వు పోటీ చేస్తే నువ్వు ఏం చేస్తావో చెప్పి పోటీ చేయి, అంతేగాని జగన్ దించడానికి నేను పోటీ చేస్తున్నానని మాత్రం అన్నమాకి. అలా అంటే మన ఫ్యాన్స్ పరుగు పోతుందన్న, దయచేసి ప్లీజ్.